నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లాలో రెండవ రోజు పవన్ పర్యటన. కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష. వంశధార ఇరిగేషన్ ప్రాజెక్టుపై అధికారులతో మంత్రుల సమీక్ష. నిర్మాణ సమస్యలపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న అచ్చెన్నాయుడు. ప్రజా దర్బార్లో మంత్రి నారా లోకేష్ ను కలిసిన ఏపీ క్యాబ్ డ్రైవర్లు. హైదరాబాద్ లో క్యాబ్ లైఫ్ ట్యాక్స్ సమస్యను పరిష్కరించాలని వేడుకోలు. ఇచ్చిన మాటను సీఎం చంద్రబాబు నిలుపుకున్నారన్న పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పింఛన్లు అందజేశారంటూ ప్రశంస. కాకినాడ జిల్లాలో రెండో రోజు పర్యటనలో భాగంగా స్థానిక కలెక్టరేట్ లో జిల్లా అధికారులతో మంగళవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సమీక్ష చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా నెలకొన్న సమస్యలు, శాఖల వారీగా నిధుల కేటాయింపు, ఖర్చుల గురించి మంత్రి ఆరా తీశారు. అలాగే జిల్లా అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యల గురించి సమాలోచన నిర్వహించారు. ఈ సమావేశంలో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, పెద్దపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ పట్టణ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, కలెక్టర్ షాన్ మోహన్, ఎస్పీ ఎస్ సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, డిఎఫ్ఓఎస్ భరణి తదితరులు పాల్గొన్నారు. ప్రజా దర్బార్లో మంత్రి నారా లోకేష్ ను హైదరాబాద్ లో ఉంటున్న ఏపీ క్యాబ్ డ్రైవర్లు కలిశారు. తెలంగాణ ప్రభుత్వ నిబంధనలపై వినతి పత్రాన్ని అందజేశారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో తమ వాహనాలకు మళ్లీ లైఫ్ ట్యాక్స్ చెల్లించాలని అక్కడి అధికారులు చెబుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పటికే వాహనాలకు లైఫ్ ట్యాక్స్ కట్టామని అన్నారు. మరోసారి లైఫ్ ట్యాక్స్ కట్టడం వల్ల ఆర్థికంగా నష్టపోతామని విన్నవించారు. హైదరాబాద్ లో ఏపీ వాహనాలపై అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారని లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నెల 6న జరగనున్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీలో తమ సమస్యకు పరిష్కారం లభించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
శ్రీకాకుళం జిల్లాలోని వంశధార ఇరిగేషన్ ప్రాజెక్టుపై నరసన్నపేట మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో వంశధార ప్రాజెక్టు అంశాలపై ఉన్నతాధికారులతో చర్చించారు. సమావేశంలో కలెక్టర్ మేనేజర్ జిలానీ, ఎమ్మెల్యేలు బగ్గు రమణమూర్తి, గౌతు శిరీష, గొండు శంకర్లు ఉన్నారు. నేను చెప్తున్నాను, ఎమ్మెల్యేస్తో మాట్లాడతాను. ఏ నియోజకవర్గంలో కేంద్రంలో ఏ ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్ని ఏ రకంగా మనం తెచ్చుకోవచ్చు, నేను మీకు నా అనుభవం ప్రకారం సలహాలు ఇస్తాను. మీరు అది ఫాలో అయితే చేద్దాం. ఫస్ట్ ప్రయారిటీగా ఆయనకి 3-4 పనులు చెప్పాను. ఒకటి ఎల్ఎంసి కెనాల్, ఏదైతే హిమమండలం నుంచి పలాస థాయిలాండ్ వరకు మోడరైజేషన్ చేయాలి. అది కావాలంటే దాదాపుగా 1000-1200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అది ఇప్పుడు మనం చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం కష్టం. నేను మొన్నే అధికారులకు ఆదేశాలు ఇచ్చాను. గతంలో నేనే ఎస్టిమేషన్లు వేయించాను, అందులో గవర్నమెంట్ పోయింది. దాని గురించి ఎవ్వరూ ఉలుకు లేదు, పలుకు లేదు. మళ్ళీ ఆ ఎస్టిమేషన్స్ అన్ని రివైజ్ చేయమని చెప్పాను. అది నేనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి పంపించి నేనే ఢిల్లీ వెళ్ళి మంత్రి గారితో కూర్చొని ఎల్ఎంసి మోడరైజేషన్కి మనం ప్లాన్ చేద్దాం. 2 వంశధార కరకట్టలు ఉన్నాయి. ఆ రోజు టెండర్లు పిలిచాం, ఈ రోజు వరకు అతిగతి లేదు. దాని మీద కూడా దృష్టి పెడదాం. ఆఫ్షోర్ రిజర్వాయర్ పలాస ఎమ్మెల్యేకి నాకు చాలా అవసరమైనటువంటి రిజర్వాయర్ అది. దాన్ని కూడా మనం కాంట్రాక్టర్ పిలిచారు. ఈ మధ్యన అక్కడ ఒక మీటింగ్ కలెక్టర్ గారు మేమందరం పెట్టి అది కూడా పూర్తి చేద్దాం. అందరు ఎమ్మెల్యేలకి ఒకసారి ఈ విషయాన్ని చెప్పి డెసిషన్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ సమావేశం పెట్టాం. ఇప్పటికే అధికారులకు చెప్పాను, ముహూర్తం తీయమని, ఎప్పుడు విడిచిపెడితే బాగుంటుందని. నాకు తెలిసి రేపు ఉదయం 6:30 నుంచి 7 గంటల మధ్యలో మంచి ముహూర్తం ఉన్నారు. ఎమ్మెల్యేలందరూ ఓకే చేస్తే రేపు ఉదయం మనం వంశధార నీరు విడిచిపెడదాం. మెయిన్ కెనాల్లో ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇప్పటికే జంగిల్ క్లియరెన్స్ కానీ ఎక్కడెక్కడ చిన్న చిన్న హడ్డీస్ ఉంటే అన్నీ క్లియర్ చేసామని చెప్పారు. కాబట్టి రేపు వాటర్ విడిచిపెట్టి థాయిలాండ్కి పూర్తి స్థాయిలో నీరెత్తామని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరూ మీ అభిప్రాయాలు చెప్పాలి. వంశధార నీరు ప్రతి ఎకరాకి ఇవ్వాలి, 100% అది జరిగి తీరాలి. ఎటువంటి కఠిన నిర్ణయాలైనా తీసుకుంటాం. నాకు ముందు భూమి ఉంది కదా, నాకు ముందు ఆయకట్టు ఉంది కదా, నాకే కావాలని చెప్పి అడగడం భావ్యమే. కానీ ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలి. ఈ సంవత్సరం 100% ఆ పని చేద్దాం. అందులో లిఫ్ట్ ఇరిగేషన్స్ కూడా ఉన్నాయి. ఎంత దుర్మార్గం అంటే అది విన్న తర్వాత రాజకీయ నాయకుడిగా నాకే ఒక అసహ్యం కలుగుతుంది. గత ప్రభుత్వంలో లిఫ్ట్ ఇరిగేషన్ మొత్తం ట్రాన్స్ఫార్మర్స్ అన్నీ దొంగలాడేశారు, వైర్లన్నీ తీసేశారు. ఎవరు తీశారని ఎంక్వైరీ చేస్తే చివరి ప్రాంతానికి నీరు రావడం లేదని ఒక మంత్రి, డెక్కల్లో అచ్చెన్నాయుడు లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టాడు, దానివల్ల ఆయనకి పేరు వస్తుందని ఒక ప్రజాప్రతినిధి, ఇద్దరూ కలిసి కొంతమంది దొంగల్ని తయారు చేసి ట్రాన్స్ఫార్మర్లు దొంగలించినటువంటి నీచమైనటువంటి స్థితికి ఈ జిల్లాలో తీసుకొచ్చారు. చాలా బాధ, ఆవేదన కలిగింది. దీనికి ఎవరు బాధ్యత వహించలేదు. ఇంతవరకు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రాపర్టీని దొంగలాడితే ఇంతవరకు పట్టించుకోలేదు, కేసులు పెట్టలేదు. ఇటువంటి పరిస్థితులు ఈ జిల్లాలో ఉన్నాయి. చేతకాక నేను చెప్తున్నాను, లిఫ్ట్ ఇరిగేషన్లకి నీరు ఇస్తాను, చివరి ప్రతి ఎకరాకి నీరిచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మొన్న సమావేశంలో చెప్పాను. అది ఈ సంవత్సరం చేసి చూపిస్తాం. అది లీడర్షిప్. పేదల జీవితాలకు భరోసా కల్పించాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పింఛన్ల సొమ్మును పెంచాలనే నిర్ణయం తీసుకున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. 6వ డివిజన్
కొత్త కాకినాడ ప్రాంత సచివాలయ ప్రాంతం నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే వనమాడి శ్రీకారం చుట్టారు. నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమాడి పెన్షన్ల పంపిణీ చేశారు. గతంలో ఉండే 3000 పెన్షన్ను 4000కు పెంచడంతో పాటు పెరిగిన పెన్షన్ గడిచిన 3 నెలల బకాయి కలిపి 7000 రూపాయల చొప్పున పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. అర్హత ఉండి ఎవరైనా పెన్షన్ అందకపోతే అధైర్యపడవద్దని, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పెన్షన్ల పంపిణీ కొంతమంది ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని, లబ్ధిదారుల ఇంటి వద్దకే పెన్షన్లను పంపిణీ చేసి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నట్టు స్పష్టం చేశారు. చాలా సంతోషంగా ఉందండి, చాలా ఆనందంగా ఉంది. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకి హామీలు ఇచ్చారో, హామీల్లో మొట్టమొదటిగా పేదవాళ్ళకి పెన్షన్ 3000 రూపాయలు 4000 రూపాయలు చేస్తానన్నారో దాని ప్రకారంగా ఇచ్చిన మాట ప్రకారంగా పెన్షన్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చూస్తే ఆ పెన్షన్ ఇవ్వడానికి ఈరోజు నేను, కమిషనర్ గారు అధికారులతో రావడం జరిగింది. మా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా రావడం జరిగింది. చాలా సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారండి. ప్రజలందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎంత సంతోషం అంటే మీ కళ్ళకి మీరే చూస్తారు. ఈ రోజున 3000 రూపాయలు పెన్షన్ 4000 రూపాయలు చేశారు. అదే కాకుండా ఆ 3 నెలలు కూడా 1000 రూపాయలు ఇస్తానన్నారు. అది కలిపి 7000 రూపాయలు ఇచ్చారని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా పెన్షన్దారులందరూ వైసీపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేసింది. మా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ పెన్షన్ ఇంటింటికి ఇవ్వరమ్మా అని చెప్పడం జరిగింది. భయపడ్డారు వాళ్ళందరూ కూడా. అలాంటిది ఈ రోజున ఇంటింటికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున ఒక అమ్మ చెప్తుంది ఇందాక, ఆయన 3000 రూపాయలు పెన్షన్ ఇస్తానని 5 సంవత్సరాలకి ఇచ్చాడు బాబు. చంద్రబాబు నాయుడు గారు అన్నమాట ప్రకారంగానే ఈరోజు 4000 ఇస్తాను, 4000 ఇచ్చేస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి నా తరపున, పెన్షన్దారు తరపున 30,552 మందికి ఇస్తున్నామండి కాకినాడ నగరంలో. ఈ రోజున వారందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. అదేవిధంగా ఈరోజు పెన్షన్ ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే నెక్స్ట్ టైం అందరూ కూడా నోట్ చేస్తారు. రాని వాళ్ళు ఎవరు కూడా అధైర్యపడక్కర్లేదు. ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉండి పెన్షన్ రావాల్సి ఉంటే అవి కూడా నోట్ చేసి భవిష్యత్తులో వాళ్ళకి కూడా కాకినాడ నగరంలో పెన్షన్ ఇప్పించే బాధ్యత తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పేదలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఈ రోజు మొదలు పెట్టడం జరిగింది. మన కాకినాడ పరిధిలో 30,552 పింఛన్లని మనం పంపిణీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే అన్ని రకాల పింఛన్లు కూడా పెంపుదల జరిగింది. ఓల్డ్ ఏజ్ పెన్షన్ కు వచ్చినప్పటికీ ఇదివరకు ఇచ్చినటువంటి 3000 నుంచి 4000 రూపాయలు పంపడం జరిగింది. గత 3 నెలలు ఏవైతే ఎరియర్స్ ఉన్నాయో ఆ బకాయిలతో పాటు ప్రతి ఒక్క లబ్ధిదారుకి 7000 రూపాయలు ఇప్పుడు పంపిణీ చేయడం జరుగుతుంది. గౌరవ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పార్టీ యొక్క పిలుపు మేరకు ఎమ్మెల్యే గారు కూడా వారి యొక్క చేతుల మీదుగా స్వయంగా కొంతమంది లబ్ధిదారులకి పంపిణీ చేయడం అనేది ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ ఉన్నాయి. 3000 నుంచి ఒక్కసారిగా రెట్టింపు చేసి 6000 రూపాయల పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తద్వారా పేదల యొక్క వాళ్ళకి మనోధైర్యాన్ని, వాళ్ళకి ఒక భరోసాను కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఎవరైనా వేరే కారణాల వల్ల బయట ఉన్నట్టుంటే వాళ్ళకి రేపటిలోపుగా మిగిలిన వాళ్ళకి కూడా ఇచ్చి 100% 100% పక్కాగా వాళ్ళ ఇంటి వద్దకే తీసుకుని వెళ్ళి పంపిణీ చేసే కార్యక్రమాన్ని మన ఏదైతే సచివాలయ సిబ్బంది అందరి ద్వారా చేయడం జరుగుతుంది. ఈత సరదా ఓ బాలుడి ప్రాణం తీసింది. ఈ ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లి పరిధిలోని తారకరామ సాగర్ కాలువలో చోటు చేసుకుంది. సత్తెనపల్లి పట్టణానికి చెందిన గుంజి ప్రవీణ్ కుమార్ తల్లిదండ్రులు గుంజి రాంబాబు భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ ఉండగా తల్లి తిరుపతమ్మ కూలీ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. వీరికి కుమార్తె అమృతవర్షిని 7వ తరగతి చదువుతుండగా కుమారుడు ప్రవీణ్ కుమార్ 4వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో స్నేహితులతో కలిసి ఓ కాలువలో బాలుడు ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.